ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈరోజు విశ్రాంతి దినం ముందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో నుంచి ధ్యానించుకుందాము. తరువాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితివిగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. వచనంలో చెప్పబడినటువంటి మాట, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. దేవుని ద్వారా మాత్రమే ఆశీర్వదించబడితే సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుని ఆశీర్వాదం మనుష్యుడు చేసేటువంటి కష్టంతో సమానం కాదు. మనుష్యుని కష్టం వల్ల వచ్చే ఆశీర్వాదం కంటే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుందని రాయబడి ఉంటుంది. ఇప్పుడు అయినా సరే మన జీవితంలో నష్టపోయే పరిస్థితులు ఎదురొచ్చినా సరే దేవుని ఆశీర్వాదం మనకున్నది అనేటువంటి ఆలోచనతోటి విశ్వాసంతో నడిచినట్లయితే ఆ ఆశీర్వాదము తప్పక మన జీవితాల్లో నిలబడుతుంది. నేను నష్టపోయే వాళ్ళ, నేను లాస్ కావాల అనేటువంటి పరిస్థితులు ఎదురుపడినా సరే ఏ మాత్రం కూడా తొణకక బెనకక నిండుకుండా ఎట్లా ఉంటుంది, ఏ మాత్రం కూడా తొణకదు, ఏ మాత్రం కూడా తొణకదు. దేవుని మీద విశ్వాసం అనేది లేకపోతే సగం నీళ్ళు ఉన్నటువంటి కొండ తొణుకుతా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అవిశ్వాసపు అజ్ఞానపు ఆలోచనలు ఏమైతాయి అంటే దేవుని ఆశీర్వాదానికి దూరం చేస్తాయి. దేవుడు మనకిస్తాడు. నష్టపోతే వచ్చినటువంటి సమస్య, ఇబ్బంది ఏమి లేదు. జీవితంలో పుట్టినప్పటి నుంచి చివరి రోజు వరకు కూడా నష్టపోని రోజు అంటూ ఉండకుండా ఉండదు. ఏదో ఒకసారి ఎప్పుడో ఒక రోజు నష్టపోతూనే ఉంటాం. దేవుని విషయంలో నష్టపోవటం వల్ల వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. పోతే పోని, నష్టపోతే పోని, దేవుడు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు, ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. అందుకే చెప్తా ఉన్నాడు, సౌలు దైవజనంతో చెప్తా ఉన్నాడు, యెహోవా ఆశీర్వాదం నీకు కలుగును గాక. అంతే, ఆయన దీవించగలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు. ఆయన పేరు మీద నిలబడాల, అదొకటి చేయాల్సినటువంటి పని. నేను నిలబడను, నేను ఉండను అంటే ఆశీర్వాదం కాదు కదా. కనీసము అటువైపు కూడా, ఆ ఛాయల వైపు కూడా మనం ఆలోచన చేయొద్దు, ఏదో ఒకటి మనకు వస్తుంది అని చెప్పాలని. దేవుని కొరకు నిలిస్తే మాత్రమే, విశ్వాసంతో ఉంటేనే, నిండుకుండా ఎలాగైతే నీళ్లతో ఉంటుందో విశ్వాసం అనేది హృదయం నిండా ఉంచుకొని దేవుని వైపు చూడాలి. అట్లాగా చూసేటువంటి మనుషుల జీవితాలకు సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. జీవితం అంతా నష్టపోయేటువంటి మనుషులు కూడా ఉన్నారు. జీవితం అంతా నష్టపోయినటువంటి మనుషులు ఉన్నారు. తెలుసు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ మనిషి గురించి ఎరిగినటువంటి వాళ్ళకు కూడా తెలుసు. ఏది మొదలుపెట్టిన అంతా నష్టమే, ఏది మొదలుపెట్టినా అంతా నష్టమే అంటారు కదా. ఏదంటే ఏదో పేర్లు పెడతారు, వీడు మొదలు పెట్టినంటే, వీడి చేతితోటి స్టార్ట్ చేసినంటే వీడి జీవితం మొత్తం నష్టమే, అంత నష్టమే జరుగుతూ ఉంటుంది అని. అట్లాగే జీవితం అంతా కూడా నష్టపోయేటువంటి జీవితాలు కూడా ఉన్నాయి.
మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో నష్టపోయే పరిస్థితి మనకు ఎదురైతే బాధపడాల్సిన పని లేదు. ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుడు మనకున్నాడు. ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని దైవజనుడు పోయి రాజుతోటి చెప్తే రాజు అంటాడు, మరి ఇప్పుడు దాకా నేను యుద్ధానికి పోదామని చెప్పినని సైన్యాన్ని రెడీ చేసి పెట్టా యుద్ధానికని. ఆ సైన్యానికి అయినటువంటి ఖర్చు అంతా ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలా, ఇంత నష్టపోయా నేను అని అంటే దైవజనుడు అంటాడు, నీ దగ్గరకు వచ్చింది లాటరీ టికెట్ కాదు, దేవుని వాక్యము చేత నేను వచ్చి నీకు చెప్తా ఉన్నా. లాటరీ టికెట్లు నా చిన్నప్పుడు చూసా, కలర్లో ఉంటాయి. ఆ ఇంటి నిండా లాటరీ టికెట్లే. ఒక ఇంట్లో నాకు తెలిసినటువంటి వాళ్ళ ఇంట్లో ఆడుకోవటానికి పోతే వాళ్ళు అప్పుడే ఇల్లు దులుపుతా ఉన్నారు. ఇల్లు దులుపుతా ఉంటే ఏం జరిగిందంటే, మొత్తం ఎట్లా ఉంటుంది అంటే, ఒక బీరువా అనుకోండి, ఆ బీరువాలో ఒక కర్ర ఉంటుంది కదా, దాని నిండా లాటరీ టికెట్లే. అవన్నీ తీసుకొని వారం రోజుల లాటరీ టికెట్లతో ఆడుకోవటం జరిపోయింది. అన్ని లాటరీ టికెట్లు కొనిపెట్టుకుంటూ వాడికి ఏంటంటే ఒకటి తగల. ఇంకోటి చిత్రం ఏంటంటే వాడు అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తా ఉన్నాడు. వానికి ఏమి ఆలోచన కలిగిందో మరి, ఒకటేసారి కోటీశ్వరుడు కావాలని ఆలోచన చేసిండేమో. చాలా సంవత్సరాల కిందట లాటరీ టికెట్లు ఎన్ని ఉంటాయి అంటే వారం రోజులు పట్టింది అవన్నీ ఆడుకొని, అవన్నీ గాలిలో కలిసిపోవడానికి వారం రోజులు టైం పట్టింది. అన్ని లాటరీ టికెట్లు ఉన్నాయి. వాడి జీతం అంతా వాటికే పెట్టుండాల. అంతగా వాడు కష్టపడి చేస్తే, దాని గురించి ప్రయాసపడితే ఒరిగింది ఏది లేదు వానికి. అందుకే సేవకుడు చెప్తా ఉన్నాడు, నీవు దేవుని వాక్యం మీద నిలబడి ఉండు. నీకు జరిగేది ఏంటంటే దేవుని ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. సైన్యాన్ని ఖర్చు పెట్టా, లేకపోతే నేను నష్టపోవాలా, నాకు ఐశ్వర్యం అనేది కొంచెం పోతా ఉంటే దాన్ని చూసి నేను తట్టుకోలేకపోతా ఉన్నా అంటే, పోతే పోను అని సేవకుడు అంటా ఉంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉన్నది. 25వ అధ్యాయము, దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నది. నేను చదువుతా. ఇరవై 9వ వచనం, 2వ దినవృత్తాంతాలు, పేజీ నెంబరు 379 పేజీ, 379 పేజీ, 25:9. అమజ్యా దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని సేవకుడితోటి రాజుగారి సంభాషణ ఇదంతా. దైవజనుడా, నేను ఇట్లాగా సైన్యానికి ఇచ్చినటువంటి ఆ డబ్బులు ఉన్నాయి కదా, సైన్యం గురించి నేను నష్టపోయినటువంటి 200 మణుగుల వెండి, దాని గురించి మరి ఏం ఆలోచన చేద్దామంటే, దైవజనుడు అంటాడు, విడిచిపెట్టు దాన్ని. నీ చేతిలో నుంచి పోయినటువంటి సొమ్ము గురించి నువ్వు బాధపడగాకు. నీవున్నది దేవుని మార్గంలో. లాటరీ టికెట్లు నమ్ముకొని కాదు, దేవుని వాక్యాన్ని నమ్ముకొని నువ్వు. కాబట్టి ఈ వాక్యము నీ జీవితంలో నీకేం చేస్తుందంటే, మరీ అధికముగా దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. అధికంగా రావాల్సినటువంటిది కాదు, రావాల్సిన దానికంటే ఎక్కువగా ఆయన ఆశీర్వాదం అనేది మన జీవితంలో మనకు ఎదురుపడుతుంది. ఆయన వాక్యం మీద, ఆయన మాట ప్రకారంగా మనం పోతే, మాట ప్రకారంగా పోమని దైవజనుడు వచ్చి దేవుని వాక్యము చేత బోధించబడి వచ్చి రాజుగారికి చెప్తా ఉంటాడు. రాజు పేరు అమజ్యా.
అమధ్యతో చెప్తే అమధ్య ఈ విషయాన్ని దైవజనంతో చెప్తాడు. మరి ఎలాగా అంటే, విడిచిపెట్టేసాయి. నీ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నష్టపోయిన రోజు అనేది ఏదన్నా ఒకటి చూపి. ఆకాశంలో కుర్చీ వేసుకొని కూర్చున్నటువంటి బిజినెస్ చేసే వ్యాపారవేత్త కూడా ఏదో ఒక నాడు నష్టపోయే ఉంటాడు. ఇప్పుడు కూడా నష్టపోడు అని చెప్పడానికి గ్యారెంటీ ఏం లేదు. నష్టాలనే వస్తూనే ఉంటాయి. దేవుని నమ్ముకొని ఆయన యొక్క అడుగు జాడల యందు ఉండటం వల్ల జరిగేది ఏంటంటే, మనకి పోయిన దానికంటే మరీ అధికంగా దేవుడు తీసుకొచ్చి ఇస్తాడు. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు, సమృద్ధిగా దీవిస్తాడు. కొంచెం కాదు, సమృద్ధిగా. అబ్రహాము జీవితం చూసుకున్నా, యోసేపు జీవితం చూసుకున్నా, ఇటు చివరిలో ఉన్నటువంటి దేవుని సేవకులు 12 మంది శిష్యుల జీవితాల్లో చూసుకున్నా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళ జీవితాలు ఎక్కడా కూడా ఆస్తులు సంపాదించుకొని దేవుని సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు కాదు. యేసు ప్రభువు వారు సువార్త చెప్తా వాళ్ళని ఇద్దరిద్దరికి పంపిస్తా ఉంటాడు. ఇద్దరిద్దరికి పంపించేటప్పుడు వాళ్ళకి సొమ్మిచ్చినట్టు ఏమీ లేదు. ఇద్దరిద్దరు పోయి సేవ చేసుకుని పోయేటప్పుడు ఉత్త చేతులతోటే పోతారు. దేవుని మాట ఏం చేస్తుందంటే ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. మన జీవితాల్లో మనకి తారసపడ్డది అని అంటారు చూడండి. మనకి ఎదురైంది ఎవరంటే భూమిని కలగజేసినటువంటి దేవుడు. ఆ భూమిలో మనము పర్మనెంట్ గా ఉండేటువంటి వాళ్ళం కాదు. ఈ జీవితాలకు ఒక భరోసా అనేది దేవుడిస్తా ఉన్నాడు. ఏమనంటే, మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో నష్టం అనేది కనపడుతుందా? దేవుణ్ణి బట్టి నష్టం అనేది ఎదురైందా? దేవుని నమ్ముకొని ఉన్నారు కదా, దేవునిలోనే నిలబడి నడుచుకుంటా ఉన్నారు కదా, నష్టపోయే పరిస్థితులు వస్తా ఉన్నాయా? ఆలోచించవద్దు, పోనివ్వండి. ఆ నష్టపోయే పరిస్థితులు కొంచెం పక్క పెట్టి దాని గురించి ఆలోచన చేయకుండా మనకుంది దేవుని మార్గం. ఈ మార్గంలోనే ముందుకు వెళ్తా ఉంటే ఏం జరుగుతుందంటే, దేవుడు మనకి ఎదురుపడి పోయిన దానికంటే మరీ అధికంగా ఇచ్చి ఆయన ఆశీర్వదించగలిగేటువంటి దేవుడు. ఆ ఆశీర్వదించగలిగేటువంటి దేవుని యందు ఏ మాత్రం కూడా సంకోచం లేకుండా, ఏ మాత్రం కూడా దేవుని మనుషుడు అయ్యుండి, రాజుగారు దేవుని మనుషుడు అయ్యుండి దేవుని గురించి చెప్పాల్సినటువంటి స్థితిలో ఉండి దేవుని యొక్క మాటకి లోబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఒక స్థితి మనకు ఉన్నది. మనం ఒక స్థితి వచ్చేంత వరకు వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించుకుంటా ఉంటాం. మనమే చెప్పే స్థితిలోకి వచ్చిన తర్వాత చెప్పించుకుంటా ఉంటే మనకు ఆ విలువ అనేది ఉండదు. మనం ఒక స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆ స్థితి యొక్క విలువ అనేది, ఆ స్థితిలో ఉన్నాం సరే, ఆ ఉన్నాం కాబట్టి ఆ విలువ అనేది కాపాడుకోవాలంటే మనమే ఇంకొకరికి చెప్పేటట్లు ఉండాలి. రాజుగారి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, దేవుని చేత హెచ్చరించబడతా ఉండి కూడా మరి ఏం చేద్దాం, నష్టపోవాలా నేను అని అడుగుతా ఉన్నాడు. దేవుని ప్రజలకు మార్గం చూపించాల్సినటువంటి నీవే అట్లాగా మాట్లాడితే నీవు అనుకున్నటువంటి రాజ్యం ఏమైపోవాలా? ఆ ప్రజలు ఎటు తిరగాలి? వాళ్ళకొక తోవ చూపించేటువంటి వారిగా ఉండాలి. దేవునిని బట్టి మరీ అధికంగా ఉండాలి. సంపాదించుకోవటంలో కాదు, లేకపోతే దేవునికి విరోధంగా తిరిగే విషయంలో కాదు. దేవుని యొక్క క్రమాన్ని నేర్పించే విషయంలో ఒక మాదిరిగా ఉండాలి. ఆ మాదిరి అనేది మన జీవితాల్లో ఉన్న ఎడల ఏం జరుగుతుందంటే, దేవుని మాట రాకముందే ఈ సేవకుని ద్వారా దేవుడు ఏం చెప్పిస్తాడంటే, నీకు సమృద్ధి అయినటువంటి దీవెన కలుగుతుంది. దేవుని వాక్యాన్ని నువ్వు విన్నావు కాబట్టి నీకేం జరుగుతుందంటే మేలే జరుగుతుంది. ఒక మాట చెప్పాల్సిన దగ్గర ఇంకొక మాట దేవుడు చెప్పి పంపిస్తాడు. అంతటి స్థితిని సంపాదించాల. ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, ముందున్నటువంటి అప్పు అయినా సరే, ముందున్నటువంటి శత్రువు అయినా సరే, ముందున్నటువంటి లోకపు బలమైనా సరే,
లోకంలో అధికారం ఉన్నదని తిరుగుతారు చూడండి, అటువంటి వాళ్ళైనా సరే వాటిని అన్నిటిని ఏం చేస్తుందంటే సమూలంగా తీసి పడేస్తుంది. తెలివైన వాడు ఏం చేస్తాడంటే చెట్టు వేరు లేకుండా తీసేస్తాడు. అజ్ఞాని తెలివి తక్కువ ఏం చేస్తాడు, ఆ వేర్లు అట్లనే ఉంచి చెట్టు మొదలు నరుకుతాడు. కొన్ని రోజులకి మరలా చిగురు పడుతూనే ఉంటుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఆయనకు అనుకూలంగా ఉంటే ఆ వేర్లు అనేవి మీ ముందు నిలబడేటువంటిది ఏదైతే బలమైనది ఉంటుందో వాటిని అన్నిటిని కూడా సమూలంగా తీసేస్తాడు. వాటిని అన్నిటిని కూడా అంతటి శక్తిమంతుడైన దేవుడు మన మార్గాలలో నిలబడి నడిపిస్తా ఉన్నాడు. అందుకే ఏ పరిస్థితి ఎదురుపడ్డా సరే, నష్టపోయే పరిస్థితి వచ్చినా సరే, మనకు ముందున్నది మన దేవుడు. ముందున్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే నిలబడేటువంటిది ఏదైనా సరే లోకానుసారంగా వాటిని అన్నిటిని కూడా తొలగిస్తాడు. నిలబడినయ్యాడు ఏ మాత్రం కూడా. ఎంతటి బలహీనమైనటువంటి మనుష్యుడైనా సరే ఆయన మార్గంలో ఉంటే చాలు, ఆయన సమృద్ధి అయినటువంటి జీవితాన్ని, ఆయుష్ని ఇస్తాడు. పొందుకున్నటువంటి వాళ్ళ జీవితాలు తెలియజేస్తా ఉన్నాయి. అబ్రహాము విషయంలో, దావీదు విషయంలో. ఇప్పుడు ఈ వాక్యం వింటున్నటువంటి మనము కూడా ఆ స్థితిని పొంది ఉండాలి. ముందటికి కలుగజేసుకోవాలి. మనమే ఆ స్థితిని సంపాదించుకోవాలి. ఆమేన్. అబ్రహాము సంపాదించుకున్నాడు, దావీదు సంపాదించుకున్నాడు. వాళ్ళని చూసి మనము కూడా రేపటి రోజుల్లో ఆ స్థితిని సంపాదించుకోవాలి. కాలం మారుతుంది కదా, దేవుని క్రియలు కూడా మారుతాయేమో అనేటువంటి ఆలోచన అనేది అవసరమే లేదు. ఆయన చెప్తా ఉన్నాడు, నాకు మించి అద్భుతాలు మీరు చూస్తారు. యేసు ప్రభు వారు చేసింది కొన్ని అద్భుతాలు, బ్రతుకున్నప్పుడు కొన్ని అద్భుతాలు ఆయన చేసిండు. చేస్తా శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు విశ్వాసం ఉంటే నేను చేసినటువంటి కార్యాలే కాదు, ఇంతకు మించి మీ జీవితాల్లో మీకు ఎదురవుతాయి. ఆమె మనకి కనిపించే పరిస్థితులు అప్పుడప్పుడు మనకేం చెప్తా ఉంటాయి అంటే, కాలం మారింది కదా, పరిస్థితులు కూడా మారిపోతా ఉన్నాయి, మనం కూడా మారాలా, ఉన్న ఆలోచన తీసేసుకొని కాలంతో పాటు పోండి అని చెప్తా ఉంటాయి కొన్ని పరిస్థితులు. దేవుని వాక్యం చెప్తా ఉన్నది, కాలమే మీకోసం తిరుగుతుంది, మీరు దేవుని కోసం తిరగండి. దైవజనుడు వచ్చి ఆ మాట చెప్తే సేవకుడు, రాజు దైవజనుని మాటకు లోబడతాడు. లోబడినందువల్ల దేవుని యొక్క మేలు అనేది మన జీవితంలో కనపడుతుంది. లోబడినట్లయితే ఆయన ఆశీర్వాదం మనకి ఎదురవుతుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆయన ఆశీర్వదించే విధంగా, ఆయన మన జీవితాల్లో నిలిచి ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చే విధంగా ఆయన యొక్క శ్రేష్టమైన అడుగు జాడల యందు నడుచుకుందాం. ఆమేన్.